ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నిన్న మంత్రి నారా లోకేష్తో కలిసి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. అలాగే ఆయన హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తర్వాత చంద్రబాబు, అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించడం కూడా జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించామని, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం ఏపీకి అండగా ఉంటుందని, ఇక్కడి పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తున్నామని, ఏపీలో చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులను సమన్వయం చేసుకుంటూ చాలా చాకచక్యంగా వరదల నుంచి ప్రజలను బయటపడేసేటువంటి కార్యక్రమాలు చేపట్టారని, ఆయన చేసినటువంటి సేవలు నిజంగా చాలా అద్భుతం అని చెప్పి ఆయన కొనియాడటం జరిగింది. అదేవిధంగా బుడమేరుకు గండ్లు పడటం పరిశీలించామని, వీటిని యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్చి పరిస్థితిని చక్కదిద్దటం కోసం కేంద్రం నుంచి ఆర్మీని పిలిపిస్తున్నామని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే ఆర్మీ బృందాలు ఏపీకి చేరుకోవడం జరిగింది. ఒక ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నటువంటి ఆర్మీ బృందాలను అక్కడి నుంచి బుడమేరు గండ్లు పడినటువంటి ప్రాంతానికి అధికారులు తరలించడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన ఈ గండ్లు పూడ్చేటువంటి కార్యక్రమం వీరు చేపట్టుతున్నారు.